బాబా వంగ అంచనాలు 2024 మొదటి 3 నెలల్లో నిజమయ్యాయి. బాబా వంగ చెర్నోబిల్ విపత్తు, యువరాణి డయానా మరణం మరియు 9/11 దాడుల వంటి సంఘటనలను అంచనా వేయడానికి ప్రసిద్ధి చెందిన బల్గేరియన్ మానసిక శాస్త్రవేత్త దాదాపు 3 దశాబ్దాల క్రితం అనేక అంచనాలు నిజమయ్యాయి. బాబా వంగ యొక్క జోస్యం ప్రకారం 2024లో అతని అంచనాలు కొన్ని ఇప్పటికే నిజమయ్యాయి. జనవరి 2024లో యూకే ఆధారిత వార్తా సంస్థ మెట్రో 2024లో నిజమయ్యే బాబా వంగ అంచనాల శ్రేణిని ప్రచురించింది. ఈ జాబితాలో విదేశీ దండయాత్రలు, వ్లాదిమిర్ పుతిన్ ముగింపు, ఐరోపాపై ఉగ్రదాడుల గురించి ప్రవచనాలు ఉన్నాయి. నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్ అని పిలువబడే వంగ యొక్క అనుచరులు అనుభావిక అంచనాలు మరియు ఇటీవలి ప్రపంచ సంఘటనల మధ్య సమాంతరాలను కనుగొన్నారు. అనుభవి ఆగస్టు 11, 1996 తన మరణానికి ముందే ఊహించినట్లు బాబా వంగ అనుచరులు విశ్వసించిన 2024 మొదటి 3 నెలల్లో జరిగిన కొన్ని సంఘటనలు. సైబర్ దాడి. అతను చనిపోయినప్పుడు ఇంటర్నెట్ శైశవ దశలో ఉన్నప్పటికీ బాబా వంగ సైబర్ దాడులు పెరుగుతాయని అంచనా వేశారు. ముఖ్యంగా క్లిష్టమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటీవలి నివేదికలు మిలియన్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసే ముఖ్యమైన డేటా ఉల్లంఘనను హైలైట్ చేశాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా. ఆర్థిక సంక్షోభం. యుఎస్ఏ మరియు అనేక ఇతర దేశాలు ప్రస్తుతం నిరంతర ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నందున 2024లో ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కోబోతోందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పు. అతను 2024లో తీవ్రమైన వాతావరణ సంఘటనలు మరియు ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేశారు. బాబా వంగ 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే గ్లోబల్ హీట్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు వ్యవధి రెండింటిలో పెరుగుదల ఉన్నట్లు సైన్స్ అడ్వాన్సెస్ అధ్యయనం నివేదించింది. పుతిన్ ముగింపు. 2024లో పుతిన్ స్వదేశీయుల్లో ఒకరు అతనిపై హత్యాయత్నం చేస్తారని బాబా వంగ అంచనా వేశారు. మార్చి 2024లో అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన పుతిన్ ఇప్పటికే 5 హత్యా ప్రయత్నాలను ఎదుర్కొన్నారు.